హలో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చిన్ని హాయ్ ఫ్రెండ్స్. హాయ్కి వెళ్తున్నామో మీరు గెస్ చేయండి. మంచి ప్లేస్కి వెళ్తున్నాము. ఓకేనా, అందరు సబ్స్క్రైబ్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మా ఊరికి బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఈ వాటర్ ఫాల్స్. సో మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. మరి అంత బ్యూటిఫుల్ ప్లేస్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రియా కాలురామ్. అందరూ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామని చెప్తే చాలు, జస్ట్ ఒక మాట చెప్పాలంతే, అందరూ ఎగిరి గంతులు వేస్తూనే ఉంటారు. అసలు పొలానికి వెళ్ళినా అంతే, మళ్ళీ బయటికి వెళ్ళినా అంతే, ఇలాంటి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అందరూ కలిసి వెళ్తున్నారంటే వాళ్ళ ఎక్సైట్మెంట్ ఇలానే ఉంటుంది. అప్పట్లో ఈ బోడకొండ వాటర్ ఫాల్స్ని బుర్బుంగ వాటర్ ఫాల్స్ అని అనేవాళ్ళు. సో అదే ఇప్పుడు మా చిన్నగాడు చెప్తున్నాడు. బుర్బుంగ వాటర్ ఫాల్స్ అనే ఇంకా విలేజ్ వాళ్ళకి అలానే తెలుసు, కానీ తర్వాత ఇది బోడకొండ వాటర్ ఫాల్స్ లాగా మారిపోయింది. ఇక్కడ లవ్ స్టోరీ మూవీలో సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీలో కూడా ఒక షాట్ ఉంటుంది ఒక పాటలో. ఇంకా వాళ్ళు ఇక్కడ షూట్ చేయడానికి వచ్చినప్పటి నుండి ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. చాలా మందికి ఇది తెలిసి వచ్చింది. ఎక్కడెక్కడ వాళ్ళో ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడి నుండో వస్తారు. ఇంకా వేరే వాటర్ ఫాల్స్ మనం చూడడానికి వేరే ఊళ్ళకి ఎలా వెళ్తామో అలా ఇక్కడ కూడా వేరే వాళ్ళు వచ్చి విజిట్ చేసి వాటర్ దగ్గర ఎంజాయ్ చేసి వెళ్తుంటారనమాట. లైక్ ఇది ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా అయిపోయింది ఇప్పుడు. అండ్ మీరు కూడా మా ఊరి అందాలను వీక్షించాలి అని అనుకుంటే బోడకొండ వాటర్ ఫాల్స్కి వచ్చేయండి. మీరు గూగుల్ చేసినా మీకు లొకేషన్ దొరికిస్తుంది. ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను బోడకొండకి ఇది బిగ్గెస్ట్ అట్రాక్షన్ అనేసి. నిజంగా ఆ పదానికి ఇది ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. మా ఊరికి మధ్యలోంచి ఒక దారి ఉంటుందన్నమాట చెన్నారెడ్డిగూడెం వెళ్ళడానికి. సో అక్కడ మార్నింగ్ ఓ బస్ వెళ్తుంది, ఈవినింగ్ ఓ బస్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మేము ఈ బస్ వెళ్ళే టైంకి వచ్చామన్నమాట. అందుకే నేను అది పర్టికులర్గా క్యాప్చర్ చెయ్యాలని చేశాను. అలా అంత గ్రీనరీ మధ్యలోంచి బస్సు అలా వెళ్ళడం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం అందులో ట్రావెల్ చేస్తుంటే కూడా ఏదో వేరే విలేజ్కి వెళ్తున్నట్టు, వేరే ఏదో ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రెండు వైపులా చెట్లుంటాయి, గుట్టలుంటాయి, మధ్యలోంచి బస్సు వెళ్ళడం అంటే చాలా రేర్ థింగ్ కదా. నాకైతే ఇష్టం అనిపిస్తుంది ఆ వేలో వెళ్ళడానికి కూడా. అండ్ ఫైనల్లీ మనం వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. జాగ్రత్త
వాటర్ ఫ్లో అంతగా లేదు కాబట్టి కొద్దిగా అలా మనం తడుస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మరీ కొట్టుకుపోయేలాగా లేదు కదా! కానీ ఇప్పుడు 3 డేస్ నుండి మళ్ళీ సండే వరకు ఉంది అనేసి అంటున్నారు కదా! అంత వర్షం పడిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే భయమేస్తుంది. అంత వాటర్ ఫ్లో పెరిగిపోయింది. ఇంకా మా ఊళ్ళో ఉన్న అన్ని వాగులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బావిలో నీళ్ళొస్తాయి అని కూడా అంటున్నారు మా డాడీ వాళ్ళు. 3, 4 డేస్ నుండి వర్షం అయితే కంటిన్యూస్‌గా చాలా హెవీగా కురుస్తూనే ఉంది కదా! అందువల్ల ఇక్కడ వాటర్ ఫ్లో చాలా పెరిగిపోయింది. అక్కడికెళ్ళాలంటే కొంచెం స్కేరీగా ఉందనమాట ఆ ఫ్లో. ఎక్కడ జారి పడతారో అనేసి అట్లా ఉంటది కాబట్టి అందరూ అక్కడ వెళ్ళడానికి కూడా కొంచెం ఆలోచించాల్సొస్తుంది. బట్ కొంతమంది వరకైతే వెళ్ళేసి చూసేసొస్తారు. ఆల్రెడీ చాలామంది స్టోరీస్, రీల్స్ అనేసి చాలానే స్ప్రెడ్ చేసేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి లేకున్నా కొంతమంది వెళ్ళి ట్రై చేస్తారు కదా! ఇంత వర్షం కురిసిన తర్వాత ఎలా ఉంది ఫ్లో అనేసి చూడ్డానికనేసి అలా. అండ్ మేము పర్టిక్యులర్‌గా ఆ రోజు ఎందుకెళ్ళాలి అని అనుకున్నామంటే అందరం ఉన్నాం కాబట్టి వెళ్ళినామనమాట. అండ్ అదే రోజు మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. తను ఎస్పెషల్లీ వాటర్ ఫాల్స్ చూడడం కోసమే వచ్చిందంట. అందుకే ఇంకా అందరం కలిసి తనని కూడా తీసుకొని వెళ్ళిపోయినాం. బట్ ఏ మాటకి ఆ మాటే కదా! అది వాటర్ ఫాల్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఫ్యామిలీ టైం ఎప్పుడైనా బోర్ కొడుతుందా? లైఫ్‌లో ఏదైనా చేయొచ్చు. కానీ ఫ్యామిలీతోని మనం గడిపే సమయం అది నిజంగా గోల్డెన్ పీరియడ్ లాగా, చాలా మ్యాజికల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. మరి మీరు ఇది నిజంగానే ఫీల్ అయ్యారా? మీరు మీ ఫ్యామిలీతోని ఇంత జాలీగా గడిపినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మా బోడకొండ వాటర్ ఫాల్ని ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు అయి ఉంటే కమెంట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇది అండి మా ఊరి వాటర్ ఫాల్స్ గురించి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. ఆ విషయం నాకు తెలియాలి అని అంటే కామెంట్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అండ్ అందులోనూ ఫ్యామిలీతోని ఇలా విజిట్ చేయడం మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, ప్రియా కాలురామ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.